అందరికీ ముందుగా తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు. మీరందరూ పండగ ఎలా సెలబ్రేట్ చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్స్ లో చెప్పేసేయండి. పండగ కాబట్టి డైలీ లేచేదానికంటే కొంచెం ఎర్లీగానే లేచి ఇల్లు మొత్తం క్లీన్ చేసి స్నానం చేసి అండ్ ప్రసాదం కోసం పెసరబెల్లు నానబెట్టాను అండ్ మా కోసం అలసందలు నానబెట్టాను. ఈ పండగకి ఇంకా శివరాత్రి పండగకి కంపల్సరీ ఏదో ఒక గుగ్గులు అయితే మా ఇంట్లో ఉంటాయి. ఈసారి అలసంద గుగ్గులు చేస్తున్నా. దేవుడి ఫొటోస్ ని తుడిచి పూజ చేసేదైతే మాత్రం మా ఆయన్ని, నేను జస్ట్ దేవుడి గుడిని క్లీన్ చేసి అండ్ పూజకు కావాల్సిన సామాన్ని క్లీన్ చేసి ఇస్తాను అంతే. అలసందలను ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను అంతే. హాఫ్ అన్ అవర్ తర్వాత ప్రెషర్ కుక్కర్ లో ఓన్లీ 1 విజిల్ ఇచ్చాను. అవి ఉడికిపోయినాయి. ఇంకా అవన్నీ డ్రైన్ చేసి పక్కన పెట్టాను కొంచెం చల్లారేంత వరకు అని. ఇంకా తర్వాత గడపకు పసుపు రాసి బొట్లు అయితే పెడుతున్నా. ఒక పక్క నేను ఇవన్నీ చేస్తుంటే మా ఆయన దేవుడి ఫొటోస్ ని క్లీన్ చేసి బొట్లు పెట్టి పూజకైతే రెడీ చేసినాడు. ఇంకా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకొని టెంకాయ అయితే కొట్టినాం ఇంట్లో. ఇంట్లో పూజ కంప్లీట్ అయినాక టెంపుల్ కి అయితే పోవాలనుకున్నాం. ఈ రోజు మేము ఉపవాసం ఉండాలనుకున్నాము. అందుకనే ఇంకా ఏ వంట చేయలేదు. ఓన్లీ గుగ్గులు మాత్రం ఉడకబెట్టి అదొకటి తిరువాత వేస్తాను అంతే. నా వెంట్రుకలు అయితే అస్సలు ఆరలేదు. వెళ్ళేది టెంపుల్ కదా అని ఇంకా అలాగే తడి మీదనే జడ వేసుకొని పూలు పెట్టుకొని వెళ్ళాను. దర్శనం అయితే చాలా పీస్ఫుల్ గా జరిగింది. దర్శనం అయిపోయినాక కొద్దిసేపు టెంపుల్ లోనే కూర్చొని కొబ్బరి అయితే తినేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయినాం. చాలా డేస్ తర్వాత పాతింటి దగ్గర ఉన్న టెంపుల్ కి వెళ్ళినందుకు చాలా హ్యాపీ అనిపించింది.